ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మనము కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్చుకుందాము. మరి గడిచిన వారంలో మనందరము కూడా జాతి, కుల, మత భేదం ఏది లేకుండా మనము ఒక పండుగను జరుపుకున్నాం. ఏంటంటే అది గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం కదా. మేము కూడా మా చర్చిలో ఆ యొక్క రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఎంతగానో మేము ఆనందించాం. అయితే ఆ యొక్క విషయంగా రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని విషయాలు నేను చర్చిలో మాట్లాడిన కొన్ని విషయాలని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఎటువంటి జాతి కానీ, మతము కానీ, కులంతో కానీ సంబంధం లేకుండా అందరూ భారతీయులందరూ కూడా ఈ యొక్క రిపబ్లిక్ డేని జరుపుకున్నారు. చాలా సంతోషం అండి. కానీ ఎందుకు జరుపుకుంటున్నారు, ఎందుకు ఇంకా మనం జరుపుకుంటాం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఎందుకు జరుపుకున్నారు అంటే కనుక ఆ విధంగా మనము కూడి రిపబ్లిక్ డేని జరుపుకోవటానికి ఎంతోమంది కృషి ఉంది వెనకాల. అది ఊరకనే వచ్చింది కాదు. తేలిగ్గా ఏదో మనం అలాగా ఒక రోజు పెట్టేసుకుందామంటే అది ఏర్పడింది కాదు. ఆ రోజు ఏర్పడటానికి ఎంతోమంది ఉద్యమకారులు తమ కుటుంబాలని పక్కన పెట్టేశారు, తమ సంతోషాలని పక్కన పెట్టేశారు, తమ పిల్లలతో స్వేచ్ఛగా గడిపేటటువంటి ఆనందకరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా దేశము స్వతంత్రం పొందుకోవాలి, నా కుటుంబాన్ని అంతం చేసేసినా పర్వాలేదు కానీ నా దేశం స్వతంత్రం పొందుకోవాలి, నా ప్రజలు స్వతంత్రం పొందుకోవాలి, మేము ఈ బానిస బ్రతుకు నుంచి బయటికి రావాలి అని చెప్పి ఎంతోమంది త్యాగ వీరుల ఫలితమే ఆ యొక్క గణతంత్ర దినోత్సవం. ఈనాడు ఇప్పుడు మనం ఈ విధంగా మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే, దేశంలో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే ఇప్పుడు మన ఆర్మీ సైనికులు, జవాన్లు మన కోసము ఈ యొక్క భారతదేశం చుట్టూ కూడా వారు కాపలాగాస్తూ ఉన్నారు. ఎందుకని? నేను పుట్టినందుకు నా దేశానికి ఏదైనా చెయ్యాలి, నేను నా దేశం కొరకు నా ప్రాణాలనైనా అర్పించి నా యొక్క జన్మని సార్థకత చేసుకోవాలనేటువంటి విధానంలో చాలామంది వాళ్ళ కోరిక, వాళ్ళు పుట్టినప్పటి నుంచి నేను ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి, నేను బోర్డర్లో పనిచేయాలి, నేను మిలిటరీలో పనిచేయాలని ఎంతోమంది వాళ్ళు తపన. దానికి ఊరికనే సెలెక్ట్ అయిపోరండి. ఎన్నో టెస్టులు, ఎన్నో రకాల పరీక్షలు, ఎంతో కష్టమైనటువంటి ఆ యొక్క వ్యాయామ విధానాలు అన్నీ కూడా పాస్ అయ్యి సెలెక్ట్ అయ్యి వెళ్తే అక్కడ ఏమన్నా వాళ్ళకి పూలబాట ఏమైనా ఉంటుందా అండి? మంచుల్లో చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మంచుల్లో కూరుకుపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తాగటానికి నీళ్ళంట ఆ యొక్క చలికాలము గడ్డ కట్టేసినటువంటి సందర్భాల్లో తాగటానికి నీళ్లు తీసుకెళ్తే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేలోపే గడ్డ కట్టేసిన సందర్భాలు కూడా ఉంటాయంట. పొరపాటున ఏదన్నా లోయలో పడో, ఎక్కడైనా జారిపోయో, ఏదైనా సెలయేళ్ళలో పడో వెళ్ళిపోతే ఇహ వాళ్ళ జాడ కూడా తెలియని సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే నా ప్రియ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, వాళ్ళు అంతగా ఎందుకు తమ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా చేస్తున్నారంటే మనం ఇక్కడ స్వేచ్ఛగా జీవించాలి. కానీ ఇక్కడున్న చాలామంది దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే మన దేశాన్ని ఇక్కడ పాడు చేసేస్తూ ఉన్నారు. లంచాలు తీసుకొని, చెడ్డ విషయాలను అనుసరించి, గంజాయిలు తాగుతూ, డ్రగ్స్కి బానిసలైపోయి, యథేచ్ఛగా మాదక ద్రవ్యాలన్నీ అమ్ముకుంటూ, మన దేశం యొక్క ముడి సరుకులన్నీ కూడా ఈ యొక్క దొంగ మార్గంలో రవాణా చేసుకుంటా, ట్యాక్సులు కట్టకుండా రకరకాలుగా ఇక్కడ దేశాన్ని నాశనం చేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. ఇప్పుడు నేను చెప్పడం విషయంలో మన దేశం ఒక చెట్టు అనుకోండి, ఆ చెట్టు చుట్టూ కాపలా పెట్టారు. ఆ చెట్టు చాలా భద్రంగా ఉంచాలి, ఈ చెట్టు చాలా విలువైందని చెట్టు పెట్టారండి. ఆ చెట్టు చుట్టూ జవాన్లు ఉన్నారు కాబట్టి ఎవ్వరూ కూడా ఆ చెట్టుని ముట్టుకోలేరు. ఇప్పుడు ఆ చెట్టుకి చెదలు పట్టినాయి అనుకోండి, లోపల తినేస్తూ ఉంటుంది చెట్టుని, అంతే కదండి. కొమ్మ రెమ్మ అట్లా లోపలంతా కూడా ఆ చెదలు పట్టేసి ఆ చెట్టు అంతా ఏమైందండి, డొల్లైపోతూ ఉంటుంది.
నువ్వు ఎంతమంది వేల మందిని చెట్టు చుట్టూ పెట్టావు, కానీ లోపల చెదలు పట్టేస్తే ఆ చెట్టుకి దాన్ని ఏమైనా కాపాడగలమా? అట్లాగే వేల మంది సైనికులు మనకి కాపలా కాస్తున్నారు, కానీ ఇక్కడున్న లంచం పోకుండా, ఇక్కడ ఉన్నటువంటి అక్రమ విధానం పోకుండా, అక్రమ రవాణాలు పోకుండా, ట్యాక్స్ కట్టేయకుండా ప్రభుత్వాన్ని మోసం చేసుకుంటూ రకరకాల మత్తు పదార్థాలన్నింటినీ విదేశాల్లో ఉన్న ఇక్కడ తెప్పించుకొని మనోళ్ళు తాగి నానా విధానాలుగా చేసి మన యువత అంతా పాడైపోయి ఈ విధంగా దేశమంతా భ్రష్టు పట్టిపోతూ ఉంటే ఏం ఉపయోగం? కాబట్టి ప్రియులారా, మీరు నేను చెప్పేటటువంటి విషయంలో ఇవన్నిటి నుంచి బయటపడాలంటే, వాళ్ళు అక్కడ చేస్తున్న త్యాగానికి మనం కొంతైనా మంచిగా ఇక్కడ బ్రతకాలంటే కనుక ఆ బానిస సంఖ్యల నుంచి మీరు దేనికైతే బానిసలు అయిపోయారో, తాగుడిక, వ్యభిచారానిక, దొంగతనానిక, అక్రమ రవాణాలక, మోసాలక, దేనికి బానిసలైపోయారో దాని నుంచి విడుదల పొందుకొని కొంతైనా మనం దేశానికి ఏదైనా చేసేవారంగా మనం ఉండాలి. అయితే అవి విడుదల పొందుకోవడం ఎలాంటి అంటే కనుక అంత సామాన్యమైన విషయం అయితే కాదు. పాపములో పడటం తేలిక, కానీ ఆ పాపం నుంచి బయటికి రావాలంటే చాలా చాలా కష్టమండి. అయితే ఆ యొక్క బానిస సంఖ్యల నుంచి విడుదల పొందుకోవాలంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు తప్ప నిన్ను దానిలోంచి బయటపడేసే నాదుడు ఎవ్వరూ లేరు. హల్లెలూయా. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఎలాంటి తాగుడు నుంచి విడుదల ఇవ్వగలడా యేసు అంటే తప్పనిసరిగా విడుదల ఇవ్వగలడు. వ్యభిచారం నుంచి విడుదల ఇవ్వగలడా, నీ అప్పుల నుంచి విడుదల ఇవ్వగలడా, అక్రమ జీవితం నుంచి విడుదల ఇవ్వగలడా, అనారోగ్యం నుంచి విడుదల ఇవ్వగలడా, నీ బుద్ధిని మార్చగలడు, నీ క్రూరత్వమైనటువంటి కఠినమైన హృదయాన్ని ఆయన మెత్తని హృదయంగా మార్చగలడు. నువ్వు ఎంత పెద్ద త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, లంచగాడివైనా, ఏ విషయంలో నువ్వు ఒక దేశానికి చీడలా తయారైపోయినా సరే, దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే ఆయన నీలో నుంచి ప్రతి విధానాన్ని కడిగేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇది మత మార్పిడి కాదండి. ఇదేదో మతాన్ని మార్చేసే విషయం కాదు, మనస్సును మార్చే విషయము, మనస్సును శుద్ధి చేసే విషయము, పాపాలను కడిగేసే విషయము, చెడును హృదయంలో నుంచి తీసేసే విషయం అన్నమాట. ఇది మతం మార్చడం కాదు, మనిషిని మార్చటం, మనిషిని మనిషిగా మార్చటం. చెడ్డ వ్యసనాలతో బానిసైపోయినటువంటి వ్యక్తిని మంచి విషయాల్లోనికి లాక్కురావటం, తన హృదయాన్ని మార్చటం, అది ఎవరి వల్ల అవుతుంది? ఏ మనిషి వల్ల కాదండి. ఒక దొంగను తీసుకొచ్చి, బాబు నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, నుంచి దొంగతనం మానేమంటే మానేస్తాడండి? నవ్వుకుంటాడు. కావాలంటే నేనే నీకు 2 లక్షలు ఇస్తాను, నేను మాత్రం అది మాననంటాడు. తనకి ఎంత సంపాదించిన అక్రమ మార్గంలో ఇంకా కావాలి. దేనికి బానిసైపోతారో వాళ్ళకి ఆ కొంచెం తృప్తి ఉండదండి. ప్యాకెట్లో సంపాదించారనుకోండి, 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, సరే వచ్చినాయి కదా అని అక్కడి నుంచి లెగిసి పొరపాటున రాబుద్ది కాదు వాళ్ళకి. మళ్ళీ 1,00,000 2 లక్షలు చేయాలి, 2 లక్షలు 3 లక్షలు చేయాలని చెప్పి పాపం పట్టుకుంటే వదిలిపెట్టదు. అది గమనించండి నా ప్రియ సహోదరి. నువ్వు వదిలేద్దాం అనుకున్నా అది నిన్ను వదలదు. అది నీ చేత తప్పు మీద తప్పు చేయిస్తూనే ఉంటుంది. వీటన్నిటి నుంచి నీ మనస్సు మారాలి, అంతేగాని అయ్యో దూరంగా పెట్టడం కాదు. మొన్న కరోనా టైంలో ఏం చేశారండి, ఆ బ్రాందీ షాపుల్ని, ఈ షాపుల్ని మూసేస్తే మనోళ్ళు ఏం చేశారంటే పిచ్చోళ్ళలాగా కొంతమంది కొట్టేసుకోవడం, కొంతమంది కోసేసుకోవడం, కొంతమంది ఆ యొక్క స్పిరిట్ అయి తాగేసేయటం, కొంతమంది భయంకరంగా ఇంట్లో పెద్ద పెద్ద కేకల అరుపులు. ఎందుకని? ఆ తాగుడు ఆపేసేసరికి వాళ్ళు భయంకరమైన విధానాలలాగా తయారైపోయారు. అయితే ఇక్కడ మారాల్సింది ఏంటంటే తాగే వాళ్ళకి మందు షాపులు మూసేయటం, బ్రాందీ షాపులు క్లోజ్ చేసేయడం కాదు. నేను తాగకూడదు అనే మనస్సు వాళ్ళలో రావాలి. నేను దాని వెంక నేను చూడకూడదు, ఇప్పటివరకు వరస్ట్ జీవితం జీవించాను, ఎహనించైనా స్వచ్ఛంగా బ్రతకాలి, ఇప్పుడు దాకా చాలా చండాలమైన బ్రతకాలి, ఎహనించైనా పవిత్రతగా బ్రతకాలనే మనస్సు మనలో రానంతకాలం ఏవి దూరంగా పెట్టినా, గంజాయి దూరంగా పెట్టినా, మందు దూరంగా పెట్టినా, పేకాడ దూరంగా పెట్టినా, ఎక్కడో చోట పరుగులు పెట్టుకుంటా ఎక్కడుందో ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతారు మనోళ్ళు. అవి కాదు, నీ మనస్సు మారితే నీ ఇంటి ఎదురుగా బ్రాందీ షాప్ పెట్టినా నువ్వు దాని ఇంకా తలెత్తి కూడా చూడు. నీ పక్కనే పేకాట క్లబ్ పెట్టినా నువ్వు దాని ఇంకా తలెత్తి కూడా చూడు. ఎందుకంటే నీ మనస్సు మారిపోయింది కాబట్టి. ఆ మనస్సు మార్చగలిగిన వాడు నా ప్రభువైన అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రియులారా. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా అక్కడ జవాన్లు వాళ్ళ యొక్క
వాళ్ళ గురించి చెప్పాలంటే నిజంగా అండి ఎన్ని గంటలైనా సరిపోదేమో, అంతగా వాళ్ళు అక్కడ పని చేస్తూ ఉన్నారు. మనలాగా వాళ్ళు షాపింగ్లు తిరగటానికి ఉంటుందండి? మనలాగా బయటికి పార్కులు గట్రా తిరగడానికి ఉంటుందా? మనలాగా కుటుంబంతో ఆనందించడానికి ఉంటుందా? ఏముండదు కదా. సరైన సమయానికి తిండి, సరైన సమయానికి నిద్ర, సరైన సమయానికి బయటికి వెళ్ళటం వాళ్ళకి ఏముండవు. వాళ్ళ జీవితం అనేది దేశానికి అంకితం చేస్తే ఇక్కడేమో చీడపురుగులు లాంటి వాళ్ళు తయారైపోయి దేశాన్ని పాడు చేసేస్తూ ఉన్నారు. ఆనాడు మన స్వతంత్ర సమరయోధులు మనకిచ్చినటువంటి స్వతంత్రం, వాళ్ళు పడినటువంటి త్యాగం, ఈనాడు ఆర్మీ జవాన్లు వాళ్ళు పడుతున్న కష్టము, దానివల్ల మనం ఇప్పుడు స్వేచ్ఛగా బ్రతుకుతున్న బ్రతుకు ఏదైతే ఉందో అది చాలా విలువైంది. ఇప్పుడు స్వేచ్ఛగా బ్రతుకుతున్నావు, స్వతంత్రంగా బ్రతుకుతున్నావు, కరెక్టే. అయితే ఇప్పుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతుకుతున్న నీవు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బానిస బ్రతుకులోకి వెళ్ళిపోతే, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నరకంలో పడిపోతే, చచ్చిపోయిన తర్వాత యుగయుగములు కాలిపోయే పరిస్థితి ఉంటే ఇంకేం లాభం? వాళ్ళు చేసిన త్యాగం ఉంది కదా, స్వతంత్ర సమరయోధులు కానీ ఇప్పుడు ఆర్మీ జవాన్లు కానీ మిలిటరీ వారు కానీ చేసిన త్యాగాన్ని బట్టి మనం ఇక్కడ స్వతంత్రంగా బ్రతుకుతున్నాం, కరెక్టే. మరి ఇప్పుడు ఈ జీవితం అంతమైపోయిన తర్వాత మళ్ళీ నరకంలో పడిపోతే, మళ్ళీ బానిస బ్రతుకులోకి వెళ్ళిపోతే అర్థం లేదు కదా. కాబట్టి ఈ యొక్క స్వతంత్రమైన జీవితం, స్వేచ్ఛకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం చనిపోయిన తర్వాత కూడా ఉండాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కటే మార్గము. హల్లెలూయా. ఆయన అన్నారు కదా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళలేరు. కాబట్టి ఇక్కడ స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం, అక్కడ కూడా స్వేచ్ఛగా బ్రతకాలంటే, అక్కడ కూడా ఆనందంగా బ్రతకాలంటే, అక్కడ కూడా సంతోషంగా గడపాలంటే గనక ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి ఉచితమైన రక్షణని మనం పట్టుకోవాలి. మనం చూస్తే కనుక చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని మీరు ఎరుగరా. మనం ఆ రాజ్యంలో ఉండాలంటే గనక తప్పనిసరిగా మనము గొర్రెపిల్ల రక్తంలో మన యొక్క పాపాలను కడుక్కొని ఒప్పుకొని ఆయన రక్షణ మార్గాన్ని చేతపుచ్చుకోవాలండి. అలా కాదని మనము మొండికేసి ఎంత చెప్పినా వినకుండా, నాకు అక్కర్లేదు, నేను వీటిని నమ్మను, చనిపోయిన తర్వాత అవన్నీ ఎవరు చూశారు, ఇదంతా ఉట్టిదే, ఇదంతా మత మార్పిడి, మతాన్ని మారుస్తున్నారు అని కనుక ఇలా వ్యర్థమైన ఆలోచనలతోనే నువ్వు కాలయాపన చేస్తూ ఉంటే ఏదో ఒక నాటికి మరణం అనేది వస్తుంది. తర్వాత యుగయుగములు అక్కడ వేదన, కష్టము, కన్నీరు ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్వేచ్ఛగా బ్రతికి నీవు అక్కడ స్వేచ్ఛగా బ్రతకాలంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తుని నీవు తప్పనిసరిగా పట్టుకోవాలి. హల్లెలూయా. అయితే మీరు ఒక విషయాన్ని బాగా గమనించండి ప్రియులారా. ఇప్పుడు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాన్ని ఇచ్చేసారు కదండి. ఇప్పుడు ఆర్మీ జవాన్లు కూడా ఎంతోమంది వాళ్ళ ప్రాణాలని పక్కన పెట్టేసి చేస్తూ ఉన్నారు కదండి. అయితే మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మనకు రక్షణ ఇవ్వటానికి, మనకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఏం చేశాడండి? కొరడాలతో కొట్టిపించుకున్నాడు, ముండ్ల కిరీటాన్ని పెట్టించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, సహించాడు, భరించాడు, తన ప్రాణాన్ని, రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి సిలువకి ఎక్కి ఆయన మన కోసము మరణించాడు. ఇప్పుడు వాళ్ళు ఈ యేసుక్రీస్తు ఒక్క విధానమే అంటారా? ఇప్పుడు మన కోసము వారి కుటుంబాన్ని సహితము, వారి ప్రాణాల సహితము లెక్క చేయకుండా ప్రాణాలు అడ్డుగా పెట్టి మనకు స్వతంత్రాన్ని ఇచ్చిన స్వతంత్ర సమరయోధులును, మన కోసం మనకి రక్షణ ఇవ్వడానికి, నిత్య జీవనాన్ని ఇవ్వటానికి, ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించటానికి మన కోసం రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టిన యేసయ్య ఇద్దరు ఒకరేనా అంటే ఒకరే కాదు. ఎందుకంటే ఆ స్వతంత్ర సమరయోధులైనా, జవాన్లైనా, మిలిటరీలైనా వారందరూ కూడా మనుషులు. హల్లెలూయా. అది జ్ఞాపకం పెట్టుకోనండి. ఆ మనిషి కాకపోతే ఇంకో మనిషి వెళ్ళి మనకి బోర్డర్లో సహాయం చేస్తారు. వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. ఎన్నో వందల మంది ఉన్నారు కదండి స్వతంత్ర సమరయోధులు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదుగా. కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు తప్ప నిత్య జీవాన్ని ఇచ్చేవాళ్ళు ఇంకొకళ్ళు లేరు. హల్లెలూయా. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఆ యొక్క రాజ్యంలో మనకు స్వతంత్రం రావాలంటే, ఆ యొక్క రాజ్యంలో మనకు చోటు కలగాలంటే, ఆ యొక్క రాజ్యంలో మనం యుగయుగములు సంతోషంగా బ్రతకాలంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆ పని చేయగలరు, ఇంకెవ్వరూ ఆ పని చేయలేరు. అది జ్ఞాపకం పెట్టుకోనండి.
యేసుక్రీస్తు వారు తప్ప ఇంకొక వ్యక్తి వెళ్ళి అది చేయటం అనేది అసాధ్యము. ఏంటండి ఆ గొప్పతనం అంటే, ఆయన భగవంతుడు మనిషి రూపంలో వచ్చి మన పాపాలన్నిటినీ విడుదల పొందించటం కోసం, మనకి రక్షణ కలిగించటం కోసం, మనకి నిత్య జీవం ఇవ్వటం కోసం భగవంతుడు మనిషి స్వరూపంలో వచ్చాడండి. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఎవరు? భగవంతుడు. నేను నాకు చెప్పిన వాళ్ళందరూ మనుష్యులు, తల్లికి పుట్టినవారు, తల్లిదండ్రులకు పుట్టినవారు. ఈయన భగవంతుడండి. ఆయన ఎలా వచ్చారని ఇక్కడ చెప్తా ఉందంటే, మనుష్యుల పోలికగా పుట్టి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. వేల కోసము నా మహిమను నేనెందుకు వదిలేయాలి? వేల కోసము నా సింహాసనాన్ని వేడి కిందకెందుకు రావాలి? వేల కోసము నేను ఇంత మహత్యం కలిగినటువంటి ఈ యొక్క ప్రభావం కలిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి విధానాన్ని అంతా వదులుకొని నేనెందుకు రావాలి అని అనుకోలేదండి భగవంతుడు. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే వాక్యము సెలవిస్తున్నట్లు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, నేను దేవుణ్ణి వేళ కోసం రావటం ఏంటి అని అనుకోలేదు. తన్ను తాను తగ్గించుకున్నాడంట. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అంటే అంత ఖాళీ చేసేసుకున్నాడు. తనకు తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత. ఏమవసరం అండి అసలు దేవునికి? మన కోసము ఆయన దిగి రావాల్సిన అవసరమే ఉంది. మన కోసము ప్రాణం పెట్టాల్సిన అవసరమే ఉంది. మన కోసం ఆ కొరడాలు కొట్టించుకోవాల్సిన అవసరం. మనలో ఏమైనా నీతి ఉందా? తెల్లారలేస్తే అబద్ధాలు ఆడతాం, తెల్లారలేస్తే పక్కన వాళ్ళ మీద అయ్యి అన్నీ లేనిపోయినవన్నీ చెప్తూ ఉంటాం, తెల్లారలేస్తే పక్కన వాళ్ళు చూసి అసూయ పడతా ఉంటాం, బూతులు ఆడుతూ ఉంటాం, పనికిమాలిన మాటలన్నీ నోటితో మాట్లాడుతూ ఉంటాం, దేవుడికి అయిష్టమైన కార్యాలన్నీ చేస్తూ ఉంటాం, భర్తను సాధిస్తాం, భార్యను సాధిస్తాం, పిల్లలతో గొడవ పడుతూ ఉంటాం, అక్రమ సంబంధాలు పెట్టుకుంటా నానా రకాల చెడ్డ మాటలు, చెడ్డ పనులు, చెడ్డ వ్యసనాలతో మన బ్రతుకంతా అపవిత్రమైనపోయినటువంటి పరిస్థితి కదా. ఇలాంటి వారి కోసం దేవుడు రావాల్సిన అవసరమే ఉంది. గమనించండి ప్రియులారా. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే, పాపంతో నిండిపోయిన మన కోసము ఆయన మన పాపాన్నంతా ఆయన మీద వేసుకొని ఆయన పవిత్రతనంతా మనకిచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. మరణము పొందినంతగా విధేయత చూపించాడు మన కోసం. మనలో పెద్ద నీతివంతులు ఏమి లేదు, నీతి లేదు, ఏమి లేదు. కానీ మన కోసము ఆయన ప్రేమ గురించి ఆలోచిస్తే అసలు అది మనకు ఊహ కన్నదండి. మన కన్నబిడ్డకి ఏదన్నా అవుతే మనం విలవిలలాడిపోతాం. కొంతకాలం ఉండి ఈ బంధం గురించే మనం అంత విలువాడితే, యుగయుగములు నా బిడ్డలు నరకంలో పడిపోకూడదు, యుగయుగములో నా బిడ్డలు కాలిపోకూడదు, యుగయుగములో నా బిడ్డలు ఆ నిత్య నరకాగ్నికి గురవ్వకూడదు అన్న ఒక్క విధానం కొరకు ఆయన ఈ యొక్క రక్తాన్ని చిందించవలసి వచ్చింది. అయితే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదని వాక్యం సెలవిస్తుంది కదండి. కాబట్టి ఆ రక్తాన్ని చిందించేవాడు ఎటువంటి మత్స, డాగు, కళంకము లేనటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తి మనుషుల్లో ఎవరు లేరు. కాబట్టి భగవంతుడు మనిషి స్వరూపముగా వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకంలో బ్రతికినంత కాలము ఏ పాపం జోలికి వెళ్లకుండా, ఏ పాపాన్ని దగ్గరికి రానివ్వకుండా తన్ను తాను పవిత్రతగా కాపాడుకొని తన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మనందరినీ కూడా స్వతంత్రులుగా చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోనండి. మనకి ఇక్కడున్న స్వతంత్రం చనిపోయిన తర్వాత కూడా ఉండాలంటే కనుక తప్పనిసరిగా యేసుని ఆశ్రయించాలి. ఇక్కడున్నటువంటి స్వేచ్ఛ విధానము మన తర్వాత కూడా ఉండాలంటే యేసుని ఆశ్రయించాలి. ఇక్కడున్నటువంటి ఆనందము,
ఆ తర్వాత కూడా ఉండాలంటే యేసుని ఆశ్రయించాలి. అది తప్ప వేరే మార్గము లేనే లేదు ప్రియులారా. అది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోనండి. హల్లెలూయా. ఈయన మన కోసము తన తాను తగ్గించుకొని వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు చాలామంది మనం ఫోన్లలో యూట్యూబ్లో చూస్తున్నా, టీవీల్లో చూస్తూ ఉన్నా, చాలామంది బయట మాట్లాడుతున్నా చాలా హేళనగా మాట్లాడతారు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తి అంటే ఆయన చనిపోవటం వల్ల మా పాపాలు కడగబడినాయా? అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు కూడా పాపాలు కడగబడినాయా? మీకేమన్నా మైండ్ ఏమైనా పని చేయట్లేదా అని రకరకాల వ్యంగ్యాలుగా మాట్లాడేవాళ్ళు కూడా ఇప్పుడు బయలుదేరారండి. అయితే వాళ్ళేదో అపహసించారనో, వాళ్ళేదో హేళనగా మాట్లాడారనో, వాళ్ళేదో లేనిపోని ప్రశ్నలు మనం మెదడులో పెట్టి మనల్ని గలిబిలి చేసేసే విధానం రాకూడదు. కానీ మనం వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా ప్రేమపూర్వకంగా సమాధానం చెప్పగలిగే జ్ఞానము మనం సంపాదించుకోవాలండి. అది ఎలా సాధ్యమైందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఉంటే మనము వాళ్ళు ఎలాగ మాట్లాడినా చెప్పగలుగుతాం. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలము ఎలా వస్తుంది? దేవునితో మనము గడుపుతూ ఉంటే, దేవునిలో ఎదుగుతూ ఉంటే, ఆత్మీయంగా బలాభివృద్ధి పొందుతూ ఉంటే, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే పొందుకుంటాం. కానీ ఇష్టానుసారంగా ఇక్కడొక మాట, అక్కడొక మాట, ఇక్కడొక జీవితం, అక్కడొక జీవితము, ఇక్కడొక విధానము, అక్కడొక విధానము, ఈ విధంగా తటపటాయిస్తూ అక్కడ ఇలాగ వెళ్ళిపోతూ ఉంటే అవేమి దొరకవండి. ఆయన జ్ఞానం దొరకాలన్నా, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలన్నా దేవునితో మనం ఎక్కువ సహవాసం చేసేవారమై ఉండాలి. హల్లెలూయా. మన మాట తీరు మారాలి. ఒక సహోదరుని తన ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటుంది. కోపం వస్తే బూతులు మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ గంటలు ప్రార్థన చేస్తూ ఉంటుంది. కోపం వస్తే ఎవరిని పడితే వాళ్ళని ఏ మాట పడితే ఆ మాట అంటుంది. అదేంటి వాక్యం ఏం చెప్తుందంటే ఆమె ఏమంటే తెలుసా, నా మనసు ఎలాంటిదో నాకు తెలుసు, భగవంతునికి తెలుసు అంటూ ఉంటుంది. ఏంటండి, నా మనసు ఎలాంటిదో నాకు తెలుసు, భగవంతునికి తెలుసు. నువ్వు ఇక్కడున్న మనుషుల దృష్టిలోనే ఏంటి ఈవిడ ఓ గంటల ప్రార్థన చేస్తుంది, కానీ మీ మాటల్లో మార్పు లేదేంటని ఇక్కడున్న వాళ్ళే నిన్ను ఆ విధంగా చూస్తూ ఉంటే ఇంకా దేవుని దగ్గర మెప్పు ఎలా పొందగలుగుతావు? దేవుడు చూస్తాడు. నా హృదయం ఆయనకు తెలుసు. నేను పైకి అలా మాట్లాడినా నా హృదయం ఏంటో ఆయనకి తెలుసు, కాబట్టి ఆయన నన్ను ప్రేమిస్తాడు అన్న విధానంలో మాట్లాడతావు. నీ నోటిని ఇష్టం వచ్చినట్టు అపవిత్రపరుచుకుంటూ భగవంతుని నా మనసు తెలుసు అంటే అది ఏ విధంగా సరిపోతుంది? ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది? ఏ విధంగా అది క్రమమైనటువంటి విధానం అవుతుంది? అవ్వదు కదా. నీ నోటిని దేవుడు కాచుకోమన్నాడు, నీ పెదాలని జాగ్రత్తగా ఉపయోగించమన్నాడు, నీ మనస్సుని నిన్ను స్వాధీనంలో పెట్టుకోమంటున్నాడు భగవంతుడు. ఇష్టానుసారంగా మాట్లాడి నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు అంటే అది నీ అవివేకం తప్ప వేరొకటి కాదని ప్రభువు పేట మనం చేస్తున్నాను. నోటి మాట మాత్రమే కాదండి, మన చూపులు కూడా పవిత్రంగా ఉండాలి. ఎవరైనా పరాయి వ్యక్తిని చూసినా, పరాయి పురుషుని చూసినా, పరాయి స్త్రీని చూసినా, ఎవరిని చూసినా మన చూపులు కూడా పవిత్రంగా ఉండాలి. కామపు చూపులు, వెకిలి చేష్టలు, రకరకాల వ్యంగ్యపు మాటలు, ఏయో సరసోక్తులు ఇట్లా కాదు. నీ చూపు చాలా పవిత్రంగా ఉండాలి, నీ మాట చాలా పవిత్రంగా ఉండాలి, నీ నడక చాలా పవిత్రంగా ఉండాలి, నీ పడక చాలా పవిత్రంగా ఉండాలి, నీ మనస్సు చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఆయన హృదయాంతరంగా మెరిగిన దేవుడు. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు ఆయనకి తెలుసు, నువ్వు మనసులో ఏం ఆలోచిస్తున్నావు ఆయనకి తెలుసు, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావు ఆయనకి తెలుసు. మొత్తం ఆయనకి మరుగైంది ఏదీ లేదంట. కాబట్టి ఆయన అంతా గమనిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా బ్రతుకు. ఎక్కడున్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఎక్కడైనా పని చేస్తున్నా, ఇంటి వారికి దూరంగా ఎక్కడైనా హాస్టల్లో బ్రతుకుతున్నా, ఈ ప్రపంచంలో ఎక్కడ నువ్వు దాగి ఉన్నా నువ్వు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఎందుకంటే ఆ విధంగా బ్రతికితేనే యేసే మనల్ని మెచ్చుకుంటారు. ఆయన మెచ్చుకున్నందుకు, ఆయన వచ్చినందుకు మనం ఏదైనా ఆయనకి కృతజ్ఞత చెల్లించగలుగుతున్నామంటే మనం జీవించేటటువంటి స్వచ్ఛమైనటువంటి బ్రతికేనండి, మనము గడుపుతున్నటువంటి పరిశుద్ధమైన జీవితమేనండి. ఆ విధంగా మనల్ని మనం కాపాడుకుంటూ, మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ వెళ్తే కనుక దేవుడు ఖచ్చితంగా బలా మంచి నమ్మకమైన దాసుడా, బలా మంచి నమ్మకమైన దాసురాలా అని
దేవుడు మనల్ని మెచ్చుకునే దేవుడై ఉన్నాడు, హత్తుకునే దేవుడై ఉన్నాడు, ఆదరించే దేవుడై ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, నడిపించే దేవుడై ఉన్నాడు, జ్ఞానమిచ్చే దేవుడై ఉన్నాడు, ఆలోచన చెప్పే దేవుడు ఉన్నాడు. ఆ యొక్క మనకి నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మనము ఈ యొక్క స్వాతంత్రం ఇప్పుడు పొందుకున్నట్టు ఆ తర్వాత కూడా మనం పొందుకోవాలని ఈ విధానంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి, యేసుక్రీస్తుని మనం ఎందుకు నమ్మాలి అని అడుగుతూ ఉంటారు కొంతమంది. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలంటే మనకి స్వతంత్రము కలగటం కోసము అని చెప్పగలగాలి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలంటే మనకి నిత్య జీవం ఇవ్వటం కొరకు నమ్మాలి అని చెప్పాలి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలంటే తర్వాత ఒక యుగం ఉంది, తర్వాత ఒక కాలం ఉంది, తర్వాత ఒక బ్రతుకుంది. ఆ బ్రతుకు మంచిగా మన పరిస్థితి బాగుండాలంటే కనుక యేసుక్రీస్తుని నమ్మాలి అని చెప్పగలగాలి. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పగలగాలి, ఎందుకు రక్తాన్ని కార్చాడో చెప్పగలగాలి, ఎందుకు ప్రాణాన్ని పెట్టాడో చెప్పగలగాలి, ఎందుకు తిరిగి లేచాడో చెప్పగలగాలి, ఎందుకు మరలా త్వరలో రానయ్యున్నాడో అది కూడా చెప్పగలగాలి. ఈ విషయాల్ని ప్రేమపూర్వకంగా మన పక్కంటి వారికి, మన ఎదురింటి వారికి, మన బంధువులకి, మన స్నేహితులకి, మన సంఘస్థులకి అందరికీ కూడా వివరించి ఆయన వచ్చినటువంటి విషయాన్ని 10 మందికి ప్రకటించి దేవుని ఇచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని మనందరం పొందుకుందుముగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ యొక్క గణతంత్ర దినోత్సవము, దాని యొక్క వెనకున్నటువంటి విషయాలు, దేవుడిచ్చేటటువంటి స్వాతంత్ర సంబంధమైనటువంటి విషయాల గురించి ప్రభువా మాట్లాడుకోవటానికి నాయన కొన్ని విషయాలు తండ్రి చర్చించుకోవడం మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నిజమే నాయన, అనేక మంది స్వతంత్ర సమరయోధులు మా కొరకు, మేము స్వేచ్ఛ జీవితం జీవించట కొరకు, మేము ఆనందంగా ఉండట కొరకు, మా యొక్క బ్రతుకుల కొరకు వారి యొక్క బ్రతుకుని త్యాగం చేశారు, వారి కుటుంబాలను త్యాగం చేశారు, వారి బిడ్డల్ని త్యాగం చేశారు, వారి ఆనందాలను త్యాగం చేశారు. ఈనాడు కూడా ఎంతోమంది జవాన్లు, మిలిటరీ వ్యక్తులు, ఆర్మీ సోల్జర్స్ ఎంతోమంది నాయన మేము దేశంలో స్వతంత్రంగా బ్రతుకుట కొరకు తండ్రి వారి ఆనందాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు, వారి సంతోషాలను పక్కన పెడతా ఉన్నారు, వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతూ ఉన్నారు, ఆ యొక్క గస్తీ కాస్తూ ఉన్నారు నాయన. నిజంగా ఈ యొక్క స్వేచ్ఛ నీ ద్వారానే వచ్చింది నాయన, ఈ స్వతంత్రం నీ ద్వారానే వచ్చింది. నీవిచ్చిన జ్ఞానం చెప్పునే ప్రభా ఈ విధంగా బ్రతకగలుగుచున్నాం. అయితే ప్రభా నిత్య జీవం అనేది ఒకటి ఉంది, రక్షణ అనేది ఒకటి ఉంది, యుగయుగములు సంతోషముగా గడిపేటటువంటి పరలోకం ఒకటి ఉన్నదని, దానికి వెళ్ళాలంటే నా ద్వారానే మార్గమని మీరు మా కోసము మనిషి రూపంలో వచ్చి నాయన మీరు మీ ప్రాణాన్ని అర్పించారు. ఈ సర్వసత్యము, ఈ సువార్త అందరికీ తెలియాలి ప్రభువా. ఏ ఒక్క ఆత్మ ఈ విషయము తెలుసుకోకుండా నశించకూడదు ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు. ఆ స్వేచ్ఛా జీవితంలో ప్రభువా, ఆ యుగయుగంలో ఆనందంగా గడిపేటటువంటి పరలోకంలో మేమందరము ఉండులాగున తండ్రి మా యొక్క మనోనేత్రాలను ప్రభువా వెలిగించమని తండ్రి అడుగుచున్నాను. ఇంకా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఎవరెవరైతే ప్రభువా ఆలోచిస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ఇంకా ఇప్పుడు కాదు రేపు కాదు ఎల్లుండు అని రోజులు జరగవేస్తూ ఉన్నారో, ఇప్పుడే కాదు మా పిల్లలు పెళ్ళైన తర్వాత, వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత అని ప్రభువా వాయిదాలు వేస్తూ ఉన్నారో, వారందరినీ మీరు మార్చండి. క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి నోరు ప్రభువా మార్చబడాలి, వారి మనస్సులు మార్చబడాలి. యేసు నామములో అందరూ కూడా మీరిచ్చిన రక్షణ, మీరు చేసిన త్యాగమును ప్రభువా తెలుసుకొని జ్ఞానము కలిగి తండ్రి మీ యొక్క మార్గంలోనికి అడుగుపెట్టినట్లు, తర్వాత మీరు ఇచ్చేటటువంటి స్వతంత్ర రాజ్యంలోనికి మేమందరం అడుగుపెట్టినట్లు నాయన మీరు సహాయములు అనుగ్రహించమని, కృప చూపమని. కోత విస్తారంగా ఉందన్నావు కదా ప్రభువా, పంట కోసేవారిలో మేమందరము కూడా పాలిభాగస్తులు అవటానికి నాయన మీరు సహాయములు అనుగ్రహించమని యేసు శుభప్రద నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. వందనాలు.